జీవితంలో ఇక ఏ మంచి జరగదో, నా జీవితాన్ని ఇష్టానుసారంగా వాడేసుకున్నా కాబట్టి నేను చచ్చిపోతా. కాబట్టి రోజుకు 2000 మంది చచ్చిపోతున్నారు. ఎందుకు? నా భవిష్యత్తు మారదు, ఇక నా జీవితంలో ఏ మార్పు రాదు, నా జీవితం అంతా అయిపోయిందని వారు నిరీక్షణ లేకపోవటం వల్ల కృంగిపోతున్నారు చాలామంది. అందుకనే ఇక్కడ ఏమన్నారంటే, నా ప్రాణమా నీవెలా కృంగిపోతావు? నీకు దేవుడు ఉన్నాడు. లోకంలో మనుషులు ఒకవేళ చనిపోవచ్చు, ఎందుకంటే దేవుడి మీద వాళ్ళకి విశ్వాసం లేదు. ఎందుకంటే దేవుడు వారి జీవితంలో మేలు చేస్తాడనే ఆ నిరీక్షణ వారికి లేదు, కాబట్టి వారు చనిపోతున్నారు. అయితే విశ్వాసంలో మనం కూడా చనిపోతాం. శరీరంగా చనిపోవచ్చు, చనిపోకపోవచ్చు, కానీ నిరీక్షణ అనే బీజం మన జీవితంలో లేకపోతే విశ్వాసంలో చచ్చిపోతాం. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉంట అసాధ్యం. కాబట్టి ఇవన్నీ ఒకదానికొకటి రిలేటెడ్. అంటే విశ్వాసము, నిరీక్షణ ఈ రెండు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. విశ్వాసముతోనే దేవుడు వారి జీవితంలో విశ్వాసం చూసినప్పుడు అద్భుతం చేశాడు, విశ్వాసం చూసినప్పుడు ఆశ్చర్యకార్యాలు చేశాడు. అంటే నీ జీవితంలో కూడా ఈ కార్యక్రమం జరగాలంటే నీలో నిరీక్షణ అనేది ఉండాలి. లోకములో ఉన్నట్టుగా మనందరం ఉన్నట్లయితే నిరీక్షణను మనం కోల్పోతాం. కాబట్టి నిరీక్షణ ఎంత ఇంపార్టెంట్.